కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం అని నడుస్తోంది. అది వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్ గా అమలు చేయడం. ఇప్పుడు ఈ సబ్సిడీ సిలిండర్లు కేంద్ర పథకంలోంచి ఇస్తున్నారా? రేపు దీపావళికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే దాంట్లో సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ అనేది కేంద్రానికి సంబంధం లేదు. వాళ్ళు ఏదో తర్వాత ఇప్పుడు మొన్న మధ్యన ఏదో రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఇట్లాంటిది, కానీ జాతీయంగా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుంది. కాంగ్రెస్ చెప్పింది, కాంగ్రెస్ అధికారంలో రాలేదు, తెలంగాణలో కూడా వాళ్ళు అమలు చేయలేదు, వీళ్ళు అమలు చేస్తానంటున్నారు. మంచిదే, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ అంటే టోటల్ గా ఒక పేదల కుటుంబాల్లోకి వచ్చేటికి 6 సిలిండర్లు వాడతారు మాక్సిమం. అంటే 6లో సగం ఇచ్చేస్తే దాదాపుగా ఒక కంట్రోల్లోకి వచ్చినట్టే కదా. అందులో ఇంకోటి అమౌంట్ కూడా వాళ్ళకి తక్కువ ఉంటది. అందులో ఇది ఇస్తున్న దీపం లబ్ధిదారుల వరకే. దీపం లబ్ధిదారులకు ఆల్రెడీ 800 700 ఉంటుంది సిలిండర్. అది 3 సిలిండర్లు తగ్గితే 3 ఏళ్ళు 21 తగ్గినట్టే కదా. అంటే ఉచితం అన్నారు కాబట్టి 3 8లో ఎంత అంటే ఈ దాన్ని ఏమంటారు పైన మేస్త్రి డబ్బులు అవి కలిపితే 800 లాగా తీసుకుంటారు. 3 800 2400 మిగిలినట్టే. ఆ విధంగా 3 కాబట్టి క్రమక్రమంగా అమలు చేస్తున్నారా పథకాలు? సూపర్ 6 పథకాలు మొదలైనవి అనుకోవచ్చు. అంతే, సూపర్ 6కి స్టార్టింగ్ అయినట్టు. ఎందుకంటే ఇప్పుడు 100 రోజుల సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే చర్చ అందులో ఇంకోటి ఏంటంటే 100 రోజుల పాలన గురించి ఇంటి దగ్గరికి వెళ్ళమన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు కదా. అప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది కాబట్టి సూపర్ 6 ఏదని ఇదిగో బిగిన్ చేసేస్తున్నాం అమ్మా ఇప్పటి నుంచి. ఆల్రెడీ మీకు రాగానే పెన్షన్ పెట్టేశాం, అట్లాగే అన్న క్యాంటీన్లు పెట్టేశాం, ఇదిగో ఇది కూడా పెట్టేస్తున్నాం. ఇక ఎక్కడి నుంచి బిగిన్ అయిపోద్ది, గ్యాస్ తో స్టార్ట్ అయిపోద్ది, మిగతాది వెళ్ళిపోద్దమ్మా అని చెప్తారు. ఒకటి స్టార్ట్ అని చెప్తారు. మద్యం విషయం